అక్రిడేషన్ కంపెనీలకు అవకాశం ఇవ్వాలి అంటే మన బలం ఉండాలి, అసోసియేషన్ కి మెంబర్స్ ఉండాలి. ఎంతమంది మెంబర్స్ ఉన్నారా మీ అసోసియేషన్ లో? ఈ నెంబర్లో మన అసోసియేషన్ అడుగుతాం, మన నెంబర్స్ కు యూట్యూబ్ నెంబర్స్ న్యాయం చేయమని అడుగుతాం. అప్పుడేంటంటే అక్రిడేషన్ కంపెనీలకు నెంబర్లు కావాలంటే మనకు అవకాశం కల్పించాలి అంటే మన మెంబర్స్ బలం పెరగాలి. అప్పుడు దానికి కావాల్సినటువంటి సభ్యత్వం నమోదు మనకు అవసరం. మన బలం అనేది గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంతమంది మా అసోసియేషన్ లో రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇంతమంది ఛానల్స్ ఉన్నాము, అధినేతలను పనిచేస్తున్నాము. మరి రిపోర్టర్స్ కూడా సభ్యులుగా ఇంతమంది యూట్యూబ్ ఛానల్స్ నుంచి వెబ్ ఛానల్ నుంచి చాలా మంది పనిచేస్తున్నారు సార్. ఇదిగో మా లిస్టు, మా అసోసియేషన్ లో పనిచేస్తున్న మెంబర్స్ యొక్క డేటా ఇది పరిశీలించుకోండి. జెన్యున్ గా సభ్యత్వం పొంది వర్కింగ్ జర్నలిస్ట్ గా మండల స్థాయి వరకు కూడా పనిచేస్తున్నట్టు మా జర్నలిస్ట్ ఇదిగో మా లిస్టు సార్ అని ప్రభుత్వం దగ్గర మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మన బలం అనేది అవసరం అంటున్నాను. అందుకు కావాల్సింది ఏంటంటే సభ్యత్వం నమోదు చేసుకోండి. ఇప్పటి వరకు నిన్నటి నుంచి మనం 500 రూపాయలు ఎప్పుడైతే అనౌన్స్ చేశామో అప్పటి నుంచి నిన్న సాయంత్రం నుంచి అంటే వాళ్ళ పేర్లు చదువుతున్నాడు మెంబర్షిప్ పొందిన వాళ్ళు. V9 న్యూస్ ఛానల్ అధినేత మధుసూదన్ రావు గారు ఇప్పటికీ సభ్యత్వం నమోదు చేసుకొని ఉన్నారు. మన జనరల్ సెక్రటరీ. ప్రకాశం జిల్లా నుంచి 9 టీవీ ఛానల్ నుంచి నాగుల భాష గారు. అంటే ఇప్పుడు సభ్యత్వం తీసుకున్న వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ప్రకాశం జిల్లా నుంచి KVS న్యూస్ ఛానల్ నుంచి వెంకటేశ్వర్లు, KTV న్యూస్ ఛానల్ నుంచి బాల వెంకటేశ్వర రెడ్డి, కడప జిల్లా నుంచి కడప స్వరం న్యూస్ ఛానల్ CEO రాజు గారు, కర్నూలు జిల్లా నుంచి ప్రజా టీవీ న్యూస్ ఛానల్ నుంచి మహబూబ్ బాషా గారు, ప్రకాశం జిల్లా ఏజెల్ న్యూస్ ఛానల్ నుంచి షేక్ అన్వర్ బాషా, KS9 న్యూస్ ఛానల్ CEO కె సురేష్ గారు, కాకినాడ జిల్లా నుంచి SR న్యూస్ ఛానల్ CEO శివశంకర్ గారు, మంగళగిరి నుంచి GK మీడియా అధినేత KG శ్రీనివాసరావు గారు. ఇంతవరకు ఇప్పటికి అంటే ఉదయం 7 o'clock వరకు నాకు వచ్చినటువంటి సభ్యత్వ వివరాలు. ఇంకోటి దాంతోపాటు ఒక మాసపత్రిక కూడా నడుపుతున్నాను, టార్చ్ బ్యానర్ అని. నేను గత 10 సంవత్సరాలుగా అక్రిడేషన్ హోల్డర్ని, ప్రజెంట్ కూడా అక్రిడేషన్ హోల్డర్ని. అక్రిడేషన్ ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ మటుకు స్థాపించడం జరిగింది. కానీ అందరూ కూడా చాలా తక్కువగా చూస్తారు యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో చిన్న చిన్న వాటికి అనేసి. కానీ పెద్ద వాటిలో కూడా కష్టపడి తీసినా కానీ 1 నిమిషం 2 నిమిషం మాత్రమే వస్తుంది. అన్నగారు చెప్పినట్టు మనమే గంట కానీ 2 గంటలు కానీ కష్టపడి పెట్టేది మనమే. అన్నగారు చెప్పినట్టు మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఒక మీడియా మీద ఒక పిచ్చితో ఒక ప్యాషన్తో వెళ్ళి వాళ్ళందరితో కూడా పోట్లాడి మనం చేస్తున్నాము. దాన్ని అయితే మటుకు చాలా చిన్న చూపిస్తున్నారు. ఇక మీద అలా జరగకుండా పెద్దలందరూ కలిసి దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఫీజులు స్కూల్ ఫీజులు కూడా 50% రాయితీ చేయించుకోవడం జరిగింది. మేము ఐకమత్యంగా ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోగలం. అలాగే దాదాపు ఒక 35 మందికి మేము అప్డేషన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. కనీసం నాలోగానే తీసి పక్కన పడేయడం జరిగింది. ఎక్కడ పోయినా సరే అధికారుల దగ్గర కూడా అప్డేషన్ ఉన్న వాళ్ళనే మేము IMPRలో కానీ యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి యాడ్ చేయడం జరగలేదు మమ్మల్ని. ఆ విషయం మీద కూడా అప్డేషన్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం కూడా చర్చించడం జరిగింది. స్థలాల విషయం కూడా ఇస్తామన్నారు. గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా మా నష్టపడడం జరిగింది బాబు గారు కానీ లేదా జీవనాంజనేయ గారు MP గారు మాకు సహకారాలు ఇస్తామన్నారు. ఏదైనా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోగలం. చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అంటూ తేడా లేదు. మనం చేసే పని మనం సక్రమంగా చేస్తే అదే పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. ఉన్నామంటే ఉన్నాము, ఒక మీడియా కార్డు తీసుకుని ఒక లోగో పట్టుకొని తీసుకున్నామంటే తీసుకున్నామని కాదు, పట్టుదలతోటి వెళ్తూ ఉంటే చేసుకుంటూ ఉంటే జనంలో అధికారుల్లో మన పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించుకోగలం అనేది మా నిరూపించడం జరిగింది. మా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అనేది అటు పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లాకి సూపర్వైజర్ అందరూ మేము ఇంకా మనతో కలిసి
ముందుకు సాగుతామని చెప్పి ఐకమత్యంగా ఉండి ముందుకు సాధించి మన విలేకరులకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.